వాళ్ళిద్దరిని ఎలా నమ్మారు? ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు సినిమాలు చేసింది యాడ్ ఫిల్మ్ చేశారు వాళ్ళిద్దరు. ఎలా నమ్మగలిగారు? ఎందుకంటే కొంతమంది యంగ్‌స్టర్స్ అంతా యంగ్‌స్టర్స్ టీము వాళ్ళు కథ బాగా చెప్తారు. ఎగ్జిక్యూషన్ అనేది చిన్న ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. మీకు దాని మీద అవగాహన ఉంటుంది. ఎలా ఎలా నమ్మగలిగారు వాళ్ళని? లేదు సార్. అంటే కథ చెప్పగానే నేను ఫస్ట్ వాళ్ళతో ఫస్ట్ మీటింగ్ కథ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 డేస్ డిస్కస్ చేసిందే ఓన్లీ అబౌట్ మేకింగ్ సార్. వాళ్ళు ప్రెజెంటేషన్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు సినిమా అన్న దాని మీద కూర్చున్నాయి. వాళ్ళు మోర్ దెన్ నా కథ చెప్పిన దానికన్నా స్క్రీన్ మీద దీన్ని ఎలా చేద్దాం, ఈవెన్ సీన్ ప్లానింగ్ గానీ, స్టేజింగ్ గానీ, లేకపోతే ఈవెన్ సౌండ్ పరంగా దే హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్. అండ్ సందీప్ బ్రోకి హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండ్ విఎఫ్ఎక్స్ ఇదంతా. ఎందుకంటే ఈ సినిమాలో కంప్లీట్లీ సీజీ వర్క్ ఎక్కువ ఉంటుంది సార్. మోర్ దెన్ 40 మినిట్స్ పైన సీజీ ఉంది సార్ ఈ సినిమాలో. అవన్నీ వాళ్ళకి అవగాహన ఉంది. ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాతే నేను 100% కాన్ఫిడెంట్గా, యాజ్ ఐ టోల్డ్, ఈ సినిమాకి మేము ప్రీ ప్రొడక్షన్ మోర్ దెన్ 8 మంత్స్ చేసాం సార్. మొత్తం యాజ్ ఎ టీమ్ మేమందరం కాన్ఫిడెంట్గా ఉన్న తర్వాతే సెట్స్ పైకి వెళ్ళాం సార్. థ్యాంక్ యూ. కిరణ్ గారు, అయితే ఈ మూవీకి నిజంగానే ఇద్దరు డైరెక్టర్లు అవసరం అంటారా? ఖచ్చితంగా. అంటే అది నేను చెప్పకూడదు, అన్నాతమ్ముళ్ళు ఇద్దరు. బట్ వాళ్ళిద్దరికి ఒకటి మనము చాలామంది బయట చూస్తుంటామండి. మాకు ఒక క్వశ్చన్ ఉండేది యాజ్ ఏ ముందు సినిమా తీద్దామన్నప్పుడు, అన్నా తమ్ముళ్ళు కదా, ఎక్కడన్నా ఏదైనా చిన్న డిఫరెన్సెస్ వస్తాయా లేకపోతే ఏంటి అని చెప్పి. టిల్ డేట్ అండి దే ఆర్ లైక్ బీన్ ఒక్కొక్క వర్క్ని స్ప్లిట్ చేసుకుంటారు. చాలా అంటే చాలా జోవియల్గా మేమందరం స్టేజ్ పైన ఇంత నవ్వుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దెమ్. ఏ రోజే కానీ మాకు ఆ చిన్న డిఫరెన్స్ కానీ, వాళ్ళిద్దరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేప్పుడు కార్లో ఎంత తిట్టుకుంటారో కొట్టుకుంటారో నాకు తెలియదు కానీ, బట్ మేము ఉన్నప్పుడు కానీ సెట్లో కానీ దే హ్యావ్ వెరీ గుడ్ క్లారిటీ ఏం తీయాలి ఎలా తీయాలి అని. అండ్ ఐఎమ్ వెరీ అండి, ఐ ప్రామిస్ యూ, నేను ఇప్పటిదాకా కొత్త డైరెక్టర్స్తోనే చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. మై డైరెక్టర్స్ ఆర్ డూయింగ్ నౌ గ్రేట్. ఒక డైరెక్టర్ ఈజ్ డూయింగ్ విజయ్ అన్నతో చేస్తున్నాడు. అండ్ ఇంకొక డైరెక్టర్ ఈజ్ డూయింగ్ విత్ బిగ్ ప్రాజెక్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ ప్రామిస్ యూ ఈ సినిమా తర్వాత వీళ్ళు చాలా పెద్ద స్థాయికి వెళ్తారండి.